హాయ్ అండి, వెల్కమ్ టు జేస్ టెల్స్ అండ్ బ్లాగ్స్. నేను సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను వడియాలు పెడుతున్నాను. ఇవేంటంటే బీపిన్ వడియాలు. ఇవేంటంటే నేను మొత్తం 9 డబ్బాలు వాటర్ పోస్తానండి ఇందులో. అయితే ఫస్ట్ ఏంటంటే ఒక 7 డబ్బాలు పోసి రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. అదేంటే 7 డబ్బాలు పోయాలన్నమాట గిన్నెలో, రైస్ కుక్కర్ గిన్నెలో పోసి ఇంకా అవి వేడి అవ్వడానికి పెట్టేసి ఈలోగా మనం ఏంటంటే అల్లం పచ్చిమిరపకాయ అవి రెడీ చేసుకొని ఈ బియ్యం ఏంటంటే నైటే నానబెట్టేసాను నేను ఒక డబ్బాడు. ఇందులో ఒక డబ్బా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్తో కలిపి మనం ఆ బియ్యము మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ వాటర్ రైస్ కుక్కర్లో వాటర్ పెడతాం కదా, ఇవి బాగా వేడెక్కుతాయి కదా. వేడెక్కిన తర్వాత అంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసారంటే కొంచెం ఆ వాటర్తో పట్టు కాగి పచ్చివాసన పోయిద్ది. తర్వాత లాస్ట్లో కలుపుకున్నా అది పచ్చివాసన లాగా వస్తుంది కదా, ఇంకా అని చెప్పేసి ముందే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే సాల్ట్ మనకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలో నాకు తెలిసి కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వేసేది మనం ఎండలో ఎండబెట్టాం కదా, వాటర్ అంతా పీల్చేసుకొని సాల్ట్ ఎక్కువ కనిపిస్తుంది. సరిపడ కొంచెం తక్కువే వేసుకోవాలి సాల్ట్. తర్వాత ఏంటంటే ఇదిగో బియ్యం ఉన్నాయి కదా, అవి ఇలా పేస్ట్ లాగా ఇంకా దోసపిండి కన్నా ఇంకా పల్చగా చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకొని. ఇంక ఇదేంటంటే లాస్ట్లో ఇంకా అది బాగా వాటర్ బాగా హీట్ ఎక్కాయి మరుగుతాయి కదా, అప్పుడు ఏంటంటే ఇది పోసేసి అందరూ తిప్పాలి. ఇంకా రైస్ కుక్కర్లో అవ్వదని చెప్పేసి నేను పోసి తిప్పేసిన తర్వాత ఇంకా తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాను అనమాట. స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు మరగనిచ్చేసాను. మరగనిచ్చి బాగా చక్కగా తయారైంది. ఇంకా తర్వాత తీసి ఇంకా ఒడియాలు పెట్టాను.